పేద ప్రజల భూములను ఇతరులకు ఆన్లైన్ చేస్తూ ప్రొద్దుటూరు తహసీల్దార్ నజీర్ అహ్మద్ 10 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు సంపాదించారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరు మండలం నంగునూరు పల్లె గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి యొక్క భూమిని నాగయ్య అనే వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి పాస్బుక్ కూడా ప్రొద్దుటూరు తహసీల్దార్ నజీర్ అహ్మద్ మంజూరు చేశాడని నేడు తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లి తహసీల్దార్ నజీర్ అహ్మద్పై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జాయింట్ కలెక్టర్ వద్ద అప్పీలులో ఉన్న భూమి సమస్యను పరిష్కరించకుండానే ఓ తహసీల్దార్ ఏ విధంగా పాస్బుక్ మంజూరు చేస్తాడంటూ తహసీల్దార్పై వరదరాజురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్నాలుగో తేదీ మేము జాయింట్ కలెక్టర్ అప్లై చేసాం. నువ్వు 18వ తేదీ ముట్టడి చేశాడు, 7వ తేదీ పాస్బుక్ ఇచ్చావు. సరే చెప్పావు, సరే సార్ వాళ్ళ అనుభవంలో అనుభవంలో ఉన్నారు కాబట్టి క్వశ్చన్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు అనుకుంటున్నావు. అంటే అనుభవంలో అంటే క్వశ్చన్ సర్టిఫికేట్ ఇచ్చావు కదా, నువ్వు డిస్ట్రిబ్యూట్ లో పెట్టమని 2 నెలలు కదా డిస్ట్రిబ్యూట్ లో పెట్టినావా నువ్వు? అంటే నేను అధికారం చెప్పచ్చు కదా. జాయింట్ కలెక్టర్ అప్పీల్ ఉండగా మళ్ళా వాడిని పాస్బుక్ ఇచ్చి నువ్వు చేసిన గ్రేట్ ఆయన రాష్ట్రంలోనే కలెక్టర్ నీ మీద యాక్షన్ తీసుకుంటాడని తెలిసిన ధైర్యంగా పాస్బుక్ ఇచ్చిన నీకు పొద్దుటూరికి అమృతానగర్ లో పొజిషన్ సర్టిఫికేట్ దాదాపు 100 చిల్లర మందికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినావు. ఇప్పుడు ఒకటి నజీరాబాద్ పొద్దుటూరుకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే ఇంట్లో పోయి కూర్చొని సబ్ రిజిస్ట్రార్ పోయి కూర్చొని 3 కోట్ల డబ్బు ఎమ్మెల్యే తీసుకొని మీకు 1 కోటి రూపాయలు ఇచ్చినాడు. నా దగ్గర రికార్డు సెల్ ఫోన్ వద్దులే, నేను పెట్టిస్తాను నీకు పెట్టా. అసలు పాస్బుక్ పాస్బుక్ ఇలా కప్పటాలు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయిన తర్వాత ఆర్టీఓ మాకు ఎందుకు నీ దగ్గర రికార్డు తెచ్చినా అయ్యా ఈ కేసు అప్పీల్లో ఉంది, అప్పీల్ చేయటంత వరకు నేను ఏం చేయలేను. మీ దగ్గర ఒరిజినల్ రికార్డు ఉంటే నేను మళ్ళీ ఆర్టీఓకి రాస్తా. ఆర్టీఓ నుంచి జాయింట్ కలెక్టర్ పోయి పంపించుకోదా, నువ్వు రికార్డు పంపించి వాళ్ళ దగ్గర తెప్పించుకొని జాయింట్ కలెక్టర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మీరెవరో ఆర్టీఓ అప్పీల్ పోయేది మాకు తెల్లా, అప్పీల్ పోయేది మాకు తెల్లా. ఇది నిరీక్షణ కదా సార్, రిజిస్టర్ డాక్యుమెంట్ లేనప్పటికీ అని ఇచ్చినా కదా సార్. రిజిస్టర్ డాక్యుమెంట్ వాళ్ళదే అదే బాగా పరిష్కారం అనే ఒక సాధన సార్ పరిస్థితి. అంటే ఎప్పుడు చనిపోయినారు సార్ అది కూడా తెలుసు కదా సార్ మీకు. ఆ ఎప్పుడు చనిపోయినారు సార్ 1993లో వాళ్ళు సార్ సార్ ఒకటి నువ్వు కాదు సార్, నేను చెప్తాను 1 చనిపోతుంది. కలెక్టర్ ఆఫీస్ లో ఆర్డీఓ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ లాస్ట్ కలెక్టర్ కూడా చేయలేకపోతే కూడా మీరు చేస్తున్నారని మాకు 91 పుట్టే డాక్యుమెంట్ 93లో దగ్గర అప్పీల్లో ఉండాలని దానికి మళ్ళీ పాస్బుక్ ఇచ్చామంటే ఎవరు చేస్తారు? మా జిల్లా నిలబెట్టే 2003లో వాళ్ళు డాక్యుమెంట్ గురించారు సార్. దానికి కూడా కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. మీ దాన్ని క్లియర్ కట్ చేసి తహసీల్దార్ ఏం చేశాడు, నా డిస్ప్యూట్ నేను పెంచలేదు, మీరు ఆర్డీఓ దగ్గర రైట్. ఆర్డీఓ నేను కూడా పెంచలేదు, మీరు జాయింట్ కలెక్టర్ దగ్గర ఓకే. జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ ఉండేటప్పుడు ఎవడైతే మొట్టమొదటి డిస్ప్యూట్ ఉండి ఆన్లైన్లో ఉన్నాడో వారికి పాస్బుక్ ఇచ్చాడు. అప్పీల్లో మీకు అధికారం జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దగ్గర
ఒకటే నేను చెప్తాను, జాయింట్ కలెక్టర్ దగ్గర జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉండేటప్పుడు వాడు ఏ డాక్యుమెంట్ అన్నా చేయని, మళ్ళీ ఆ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే నువ్వు చేయాలి. జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళా ఇడు రిజిస్టర్ తెచ్చినాడు, అది తెచ్చినాడు, ఇది తెచ్చినాడని పాస్బుక్ ఆన్లైన్ ఇస్తావా? నీకు ఎవరు అధికారం ఇచ్చినారు? ఆ అధికారం నీకు అంటే నువ్వు జాయింట్ కలెక్టర్ కంటే సుప్రీం అథారిటీ, నువ్వు కలెక్టర్ కంటే సుప్రీం అథారిటీనా? ఎందుకు ఇచ్చినావా? చూడాలి కదా సార్, లింక్ డాక్యుమెంట్ ఎందుకు? జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండబడినప్పుడు పోలీస్ స్టేషన్ అయితే రోజు ఉండేసి బాగా పనినారు. నువ్వు ఇచ్చినా కదా దేశం స్వాతంత్రం తీసుకొచ్చింది నీ ఎక్కటోళ్ళ కోసం కాదా? ఇలాంటి అమాయకులు పేద ప్రజల కోసము బాగుండాలని తెచ్చారు. మీ మాదిరిగా చట్టాన్ని తూట్లు పొడిచి లక్షలు కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికి కాదా తెచ్చింది? స్వాతంత్ర ఉద్యమంలో వందల వేల మంది చచ్చిపోయినారు, ప్రాణదాయం జైలులో చచ్చిపోయినారు. వాళ్ళందరూ తెచ్చింది మీకోసం కాదు. నీకు ఇంగితయానం లేదు, తహసీల్దార్ ఉద్యోగం చేస్తాను. రికార్డెడ్ గా నేను ఇస్తా జాయింట్. నేను అట్లా చేసి వ్యక్తి కాదు, నా గురించి పైసా అట్లా ఎవరే కానీ అడగను సార్. అన్యాయంగా పని చేయను సార్. నేను పైసా కూడా తగలవా? తీసుకోండి సార్. అట్లా అన్యాయంగా ఎవరిని చేయలేదు కాదు. మీరు విచారించుకోండి సార్, లోకల్ ఎవరైనా కానీ. న్యాయం చేస్తే తెలుసుకోండి. నేను ఎవరైనా కానీ సార్ మీరు విచారించుకోండి. న్యాయం చేస్తే నేను కష్టపడి పేదల కోసం కష్టపడి పని మంచిది సార్. నేను అయ్యింది రావాలన్నా అసలు మూడు స్టేషన్ కూడా నేను కావాలి రాలేదు సార్. అదే నేను రావాలని కూడా కోరుకునే వాళ్ళే సార్. నేను అట్లా మన ఓటు విషయంలో కూడా మీరు చాలా అన్యాయం చేశారు. మీరు అటెండ్ డేట్ ఇస్తారు, తర్వాత కొరియర్కి ఇస్తారు. ఎట్టిస్తావా అట్లను? ఏ విధంగా ఇస్తావు? నేను వచ్చే ఆధార్ కార్డు లేదు కదా, ఓటు ఉన్నది. మరి మోడీ పోటీ చేశాడే, మోడీ ఎక్కడుంది ఆధార్ కార్డు? మోడీ గారు చేశారు కదా, మోడీ గారు